హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. బికమ్ ఈ ఫస్ట్ ఛానల్ అంటే ఇది కొత్త ఛానల్ అని చెప్పుకోవచ్చు. ఇక కంటెంట్ నచ్చితే మన ఛానల్ కి లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మిగతా వాళ్ళందరికీ సజెస్ట్ అయితే అవుతుంది వీడియో. మీరు చేయాల్సిన దాంట్లో ఏం లేదు, ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. మీ అస్సలు ఏం అడగట్లేదు ప్లీజ్. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పుష్ప గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పుష్ప మేనియా గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు జై అల్లు అర్జున్ అన్న అని కామెంట్ చేయండి, జై బన్నీ అన్న అని కామెంట్ అయితే చేసేయండి. మళ్ళీ ఫస్ట్ పుష్ప ట్రైలర్ అయితే వచ్చింది. పుష్ప 2 ద రూల్ ట్రైలర్ అయితే లాంచ్ అయితే చేశారు. అది కూడా వన్ అండ్ ఓన్లీ పాట్నాలో రిలీజ్ అయితే చేశారు. హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది ట్రైలర్ కి. అయితే దాదాపు 15 కోట్ల మంది అయితే జనాలు అయితే చూడడం జరిగింది అనమాట. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా నాకు చాలా బాగా నచ్చింది అనమాట ట్రైలర్. నెంబర్ 2, చెన్నైలో అయితే రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టడం జరిగింది. అక్కడ కూడా హ్యూజ్ ఇక్కడ అంటే చాలా మంది జనాలు అయితే రావడం జరిగింది. అక్కడికైతే చెన్నైకి అయితే అక్కడ కూడా చాలా మంది జనాలు రావడం జరిగింది. అక్కడైతే కిస్సిక్ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారు చెన్నై ఈవెంట్ లో అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. కానీ మీరు అందరు అనుకోవచ్చు డైరెక్టర్ సుకుమార్ గారు ఎక్కడ అని చెప్పేసి మీరు అందరు అనుకోవచ్చు. అండ్ ఏంటంటే ఇప్పుడు అతను అయితే రావడం అయితే లేదనమాట. ఎందుకంటే ఇంతకు ముందు అయితే సినిమాల మీద చాలా అంటే చాలా ఫుల్ బిజీ అయితే ఉన్నాడు. సినిమా అయితే మొత్తానికి 25 కి అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకొని సెన్సార్ కి పంపించారు. సెన్సార్ వాళ్ళు కూడా చాలా బాగుంది సినిమా, U/A సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. సెన్సార్ వాళ్ళు కూడా కొన్ని సీన్స్ అయితే 1 minute సీన్ అయితే కట్ చేయించడం జరిగింది అనమాట. U/A సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ 3 hours 20 minutes రన్ టైం అయితే ఉంటుంది మూవీ అయితే. ఫ్యాన్స్ మీరైతే ఎక్కడ కూడా తగ్గేదే లే, పేపర్లు కాగితాలు అయితే అందరూ రెడీ పెట్టుకోండి అనమాట సినిమా కోసం. December 2 కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేయాల్సిందే. పుష్ప 2 కోసం December 4 నైట్ 1 AM షో అక్కడికి వెళ్ళిపోతారు అనమాట జనాలు అయితే. ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం అయితే. December 1 కి లాస్ట్ సండే అయితే కిస్సిక్ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేశారు. లిటరల్లీ చెప్తున్నాగా 24 hours లో దాదాపు 30 million వ్యూస్ అయితే సంపాదించుకుంది కిస్సిక్ సాంగ్ అయితే. నిజంగా చెప్తున్నా కూడా నేనైతే షాక్ అయ్యాను. అంటే దాదాపు 35 million వ్యూస్ అయితే సంపాదించుకుంది కిస్సిక్ సాంగ్ అయితే. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది సాంగ్ అయితే. ఆ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో నాకు హైలైట్ అనిపించింది. సాంగ్ లో కూడా కొన్ని రిఫరెన్స్ అయితే ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. ఆ మీనింగ్స్ అయితే, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ ఐటమ్ సాంగ్ లో అల్లు అర్జున్ గారు అయితే డాన్స్ నెక్స్ట్ లెవెల్ చేస్తారంట. అండ్ శ్రీలీల కూడా దుమ్ము దులిపేస్తారంట డాన్స్ అయితే. కేరళలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టడం జరిగింది అనమాట కేరళలో. అక్కడ కూడా మలయాళంలో చాలా మంది ఫ్యాన్స్ అయితే రావడం జరిగింది. మల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ భారీ జనాలు అయితే రావడం జరిగింది ఈ ఈవెంట్ కి అయితే. అక్కడ కూడా ప్రోమో అయితే మలయాళం వర్షన్ లో అయితే రిలీజ్ అయితే చేశారు. మనం తెలుగులో వినాలన్నా మలయాళం లిరిక్స్ వినాలంట, మరి కొన్ని అలాగే ఉంటాయి అనమాట. సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ప్రోమో. సాంగ్ టైటిల్ నేమ్ ఏంటంటే ఫీలింగ్స్ అనమాట. ఫీలింగ్స్ సాంగ్. ఈ ఫీలింగ్స్ సాంగ్ December 1 కి అయితే రిలీజ్ అయితే చేస్తారంట. ఇది బెంగళూరులో లేదా రేపే బెంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అవుతుంది. ఈ రోజు అయితే ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసుకోవడం జరిగింది. December 1 కి అయితే రిలీజ్ చేస్తారంట. December 1 కి ప్రెస్ మీట్ అయితే పెడుతుండొచ్చు, చెప్పలేం. హైదరాబాద్ లోనే. అక్కడికైనా సుకుమార్ వస్తాడా లేదా ఓన్లీ అల్లు అర్జున్ అండ్ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ రావచ్చు, చెప్పలేం. సుకుమార్ అయితే ఇప్పట్లో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏ ఈవెంట్ కి అటెండ్ అయితే అవ్వడు. ఎందుకంటే అతని మీద ఉన్న అలిగేషన్స్, ట్రోలింగ్స్ అన్ని ఫేస్ అయితే చేస్తున్నాడు. ఏదేమైనా సరే రేపు సినిమా కొట్టాక సక్సెస్ అయ్యాక బయటకు వస్తాడు. అప్పుడు తల మీది క్లిప్కొని కాల ఎగరేసుకొని మరి వస్తాడు సుకుమార్ అయితే. అప్పుడు ప్రతి ఒక్కరు అడిగిన క్వశ్చన్స్ కి రాడ్ తింపేలా ఆన్సర్ అయితే ఇస్తాడని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేసేయండి మరి సుకుమార్ గురించి. వెయిట్ చేయండి అమ్మా అల్లు అర్జున్ ఫ్యాన్స్. December 5 కి అయితే రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. రేపే అన్నా లేదా ఎల్లుండి అయినా టికెట్స్ అయితే ఓపెన్ అయితే లిటరలీ ఇలా ఓపెన్ చేయగానే అలా బుక్ అయిపోతాయి అన్నమాట. మీ ఇష్టం. మళ్ళీ ఎంత లేట్ చేస్తే అంత టికెట్లు అయితే అస్సలు దొరకవు, మీ ఇష్టం. ఇక Day 1 అయితే అసలు మీకు టికెట్లు దొరకడానికి కూడా యాప్ క్రాష్ అయిపోతుంది. ఇక మీ ఇష్టము. మరి ఎంత మంది వెయిట్ చేస్తున్నారు పుష్ప 2 కోసం ఒకసారి కామెంట్ అయితే చేసింది మరి. అండ్ గేమ్ చేంజర్ మూవీ అప్డేట్స్ ఏందో ఒకసారి చూసేద్దాం. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ లీగర్లీ వెయిటింగ్ అని చెప్పుకోవచ్చు గేమ్ చేంజర్ మూవీ కోసం అయితే. రామ్ చరణ్ గారు అయితే ఫుల్ డెడికేషన్ తో వర్క్ అయితే చేశారు ఈ సినిమాకి అయితే. శంకర్ గారు కూడా చాలా బడ్జెట్ పెట్టి సినిమాకి అయితే చాలా బడ్జెట్ అయితే పెట్టారనమాట సినిమాకి అయితే. సాంగ్స్ అయితే లిటరలీ 23 కోట్లు 10 కోట్లు 15 కోట్లు సాంగ్స్ కి ఇంత పెడుతుంటే ఈ సినిమాకి 400-500 కోట్లు పెట్టడమే తక్కువ అని చెప్పుకోవచ్చు సినిమాకి అయితే. రామచ సాంగ్ అయితే ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అంటే హిట్ కాకపోయినా మామూలుగా
డీసెంట్ గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. 24 అవర్స్ లో ఒక 20 మిలియన్ వ్యూస్ కూడా సంపాదించుకోలేకపోయింది సాంగ్ అయితే. కానీ అది కూడా జస్ట్ యావరేజ్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. కానీ ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఆ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. ట్రైలర్ ఈక్దమ్ ఉంది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వన్ అండ్ ఓన్లీ అయితే RRR లో ఎప్పుడు ఏదైతే చూసామో దానికి మించి అయితే పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నాడు మా రామ్ చరణ్ అయితే ఈ సినిమాలో అయితే. నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్? కామెంట్ అయితే చేసేయండి మళ్ళీ. అండ్ నానా హైరానా సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. మెలోడీ సాంగ్ ఏదైతే ఉంటుందో ఆ సాంగ్ లోనే ఈ సాంగ్ ఉంటుంది. ప్రజెంట్ ఉన్న ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ఏమని కామెంట్ చేస్తున్నారంటే ఈ నానా హైరానా సాంగ్ ఏదైతే ఉందో దేవర మూవీలో లిరిక్స్ అండ్ చుట్టమల సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ కి ఈ సాంగ్ కి కంపారిజన్ అయితే చేస్తున్నారు. నేను కూడా అలాగే కంపారిజన్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే లిరిక్స్ కూడా స్లోగా హైలైట్ గా అనిపిస్తాయి అనమాట. స్లో పాయిజన్ లాగా జేయాలి ఇస్తాయి అని చెప్పుకోవచ్చు. నేను నిజంగా చెప్తున్నా కదా, దేవరా సినిమాలో అయితే చుట్టమల సాంగ్ ఫస్ట్ వచ్చినప్పుడు అర్థం కాలే. సెకండ్ టైం విన్నప్పుడు కొంచెం మంచి 30 టైమ్స్ విన్నాక థియేటర్ లోనే సగం పాడిస్తాం అనమాట పాట. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నానా హైరానా సాంగ్ ఏదైతే ఉందో ఈ సాంగ్ కూడా వినగా 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 థియేటర్ లోనే నువ్వే పాడతావు ఆడు వేయకుండా సరే ఇక అట్లుంటారు అనమాట. సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే తమన్ గురించి. తమన్ ఏమని చిన్నగా సాంగ్ అయితే మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. కొన్ని సినిమాలకి అయితే రాడ్ మ్యూజిక్ అయితే ఇచ్చింది, కానీ ఈ సినిమాకి అయితే డెడికేషన్ పెట్టి మరి చాలా బాగా మ్యూజిక్ ఇస్తున్నాడు అనమాట. ఒక డెడికేషన్ అనేది ఉండాలి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి. శంకర్ గారు కూడా చాలా మంచిగా శంకర్ గారు కూడా మంచిగా ఎక్స్పెక్ట్ఫుల్ గా ఇలా చేయాలా అలా చేయాలని ఒక కూల్ గా చెప్తున్నారు. కాబట్టి తమన్ గారు కూడా ఒక డీసెంట్ గా అయితే మ్యూజిక్ ఇచ్చి అందరిని ఆకట్టుకునేలా చేస్తున్నాడు. ఇక వన్ అండ్ ఓన్లీ ఇండియా బెస్ట్ సాంగ్ మ్యూజిక్ అయితే అవుతాడని నాకు అనిపిస్తుంది. మరి మీకు ఏమన్నా అనిపిస్తుంది కామెంట్ చేయండి మరి. ఓకే మరి నేను ఉంటాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి కొత్త వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ డు షేర్.